విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు వంటలు చేయడం కష్టంగా మారింది. గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం హాస్టళ్లకు గ్యాస్ సరఫరా ఆగకూడదని అధికారులను ఆదేశిస్తోంది. అయినా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్లోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. అయితే ఆ హాస్టల్లో వాళ్ళందరికీ భోజనాలు కూడా తయారు చేస్తారు. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం అయితే ఖచ్చితంగా హాస్టల్కి వేటికి కానీ అలాగే కాలేజీలకు కానీ గ్యాస్ సిలిండర్ల సరఫరా అయితే ఆపడానికి వీల్లేని పరిస్థితి అయితే ఉంటుంది. అయితే కానీ మనం చూస్తున్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్ సంబంధించినటువంటి వంటలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ఉన్నాం మనం ప్రస్తుతం. అంతా కూడా కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి అంటే దాదాపు వీళ్ళు చాలా సేపటి నుంచి స్టార్ట్ చేసి వంటలు చేస్తే తప్ప ఇక్కడ వీళ్ళు వంటలు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక మేస్త్రి ఉన్నారు, ఆయన ఒకసారి అడుగుతుంది. ఏమండి, ఒక మాట చూస్తే కనుక ఎన్ని గంటల నుంచి వంటలు ప్రారంభమవుతాయి? 9 గంటల నుంచి. 9 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఎంతసేపు పడుతుంది సహజంగా వంట చేయడానికి? వంట చేయడానికి ఎంతసేపు పడుతుందండి? మేము తెల్లారి గట్ట 3ంటికి పొయ్యలకి ఇస్తే 4ంటికి వెళ్ళి కట్టెలు అంటుకొని మా గిన్నెలకి లైన్ అవుతుందండి. మాకు తెల్లారి గట్ట నుంచి మేము 12 వరకు చేయగలిగితేనే వీళ్ళకి భోజనాలు కానీ పొద్దున్న టిఫిన్ కానీ అందజేయగలుగుతున్నాం. సహజంగా ఎన్ని సిలిండర్లు మీకు అవసరం అవుతాయి? మాకు డైలీ 2 సిలిండర్లు కంపల్సరీ అయిపోతాయండి. ఇది లేకపోతే 3 సిలిండర్స్. ఎంతమంది విద్యార్థులు ఉంటారు? ఎంతమందికి వంట చేస్తారు? 300 మందికి. 300 మందికి వంట చేస్తారు. సో ఇప్పుడు ఎంతసేపు పడుతుంది కట్టెల పొయ్యిల మీద పనిచేస్తారు? తెల్లారి గట్ట 4ంటికి స్టార్ట్ చేస్తే మాకు టిఫిన్స్ కానీ భోజనాలు కానీ అయ్యేపాటికి 12-12:30 కల్లా అయిపోతుంది. సో అది పరిస్థితి. 12-12:30 దాకా టైం పడుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన గుడ్లు ఒలుస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఎగ్ కర్రీ చేయడానికి అక్కడ టమాటా దీనికి సంబంధించినటువంటి రెసిపీ కూడా రెడీ చేస్తున్నారు. ఆ టమాటా రెసిపీలో వేయడానికి ఇక్కడ ఎగ్స్ అయితే సిద్ధం చేసి వీళ్ళు రెడీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్, ఎంతసేపు పడుతుంది సహజంగా ఇప్పుడు గుడ్లు ఉడికించాలంటే? మనకి మామూలుగానే దాదాపు ఒక అరగంట పడుతుంది. వీటికి ఎంతసేపు పడుతుంది? గంట పట్టిద్దండి ఇది గుడ్లు ఉడకించాలంటే. ఓకే. మరి ఏ పొయ్యి అయినా అంటియాలంటే అది ఎసరు రావాలంటే గంట పట్టింది, ఉడకాలంటే గంట పట్టింది. చాలా లేట్. మరి గ్యాస్ లేదు కదా, గ్యాస్ లేని పరిస్థితుల్లో ఎంతసేపు పడుతుంది? ఎలా చేస్తున్నారు? దీని ముందు పొగ కూడా అది ఉంటుంది. కళ్ళు మండిపోతాయండి అసలుకి. కళ్ళు బాగా మంటలో పొల్లలు ఎరుకొచ్చి పొల్లలు తీసి రాళ్ళు పేర్చుకొని మళ్ళీ పట్టేటప్పుడు గిన్నెలు పట్టేటప్పుడు పడిపోతాం గిన్నెలు. చాలా ఇబ్బంది పడుతుంది. సో అది పరిస్థితి. చాలా ఇబ్బంది పడుతున్నాము గ్యాస్ అన్నప్పుడు. బాబాయ్ చెప్పు, కూర్చుని చాలా జాగ్రత్తగా గుడ్లు వలుస్తున్నాం. అయితే ఏంటి మరి ఇంత పొగలో పనిచేయడం ఎలా అనిపిస్తుంది? పొగలో పని చేస్తున్నాం అంటే మరి ఏం చేస్తాను, మరి పిల్లల గురించి కదండి, హాస్టల్లో పిల్లల గురించి మేము చేస్తున్నామండి. ఓకే, అంతే. సో అది పరిస్థితి. హాస్టల్లో పిల్లల గురించే ఇంత కష్టపడి పనిచేస్తున్నాము అనేసి అయితే చెప్తున్నారు. ఏదైనా మొత్తానికి ఒక వంట సహజంగా అయితే గ్యాస్తో పట్టే టైం కంటే కూడా దానికి 3 నుంచి 4 రెట్లు టైం పట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కట్టెల పొయ్యి మీద చేయడానికి దాదాపు తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభిస్తే మధ్యాహ్నం 12 దాకా, అంటే దాదాపు 7 నుంచి 8 గంటల సమయం ఖచ్చితంగా వంటలకి పడుతుంది అని అంటే కనుక ఇంత పొగలో వీళ్ళు వంటలు చేయాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం వీళ్ళకి ఖచ్చితంగా సిలిండర్లు అయితే అందుబాటులో ఉంచాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ప్రభుత్వ కాలేజీ హాస్టల్కే ఇంకా సిలిండర్లు అందుబాటులో లేకపోవడం, వీళ్ళు కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకోవడం కూడా చూస్తే కనుక ఖచ్చితంగా అర్థమవుతుంది. వార్ ఎఫెక్ట్ ప్రభుత్వ కాలేజీల హాస్టళ్ల మీద కూడా పడిందని అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.